హాయ్ అండి అందరికీ, నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వీడి వ్లాగ్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ టమాటా కర్రీ తయారు చేసుకుందామండి. ఎలా వండాలో చూసేయండి. ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నా. దీంట్లోకి మన కర్రీ సరిపడా ఆయిల్ పోసుకుందాం. నేను వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నా అండి. ఆయిల్ బాగా వేడైంది కదా, ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, ఆనియన్, ఆనియన్ బాగా ఫ్రై కావాలండి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, ఆనియన్ మంచిగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి టమాటా వేసుకుందాం. టమాటా తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి క్యాప్సికమ్ వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా ఈ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు ఈ టమాటా ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ క్యాప్సికమ్ కర్రీ. మా ఇంట్లో చాలా ఇష్టపడతారు. ఇలా కలుపుకున్నాం కదా, వీటిని కూడా కాసేపు మగ్గనిద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. ఎప్పుడైనా మనం క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ క్యాప్సికమ్ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా కానీ దేంట్లోకైనా తినొచ్చు. ఈ కర్రీని చాలా ఇష్టపడతారు కూడా చపాతీలోకి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా మగ్గిపోయాయి కదా అండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందాం. క్యాప్సికమ్ కర్రీలోకి కారం తక్కువే పట్టింది, నేను ఒక స్పూన్ వేసుకుంటున్నా. అలానే కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నా. ఇప్పుడు మనం వేసిన కారపొడి, ఉప్పు, ధనియాల పొడి అన్నీ ఈ ముక్కలో పట్టేటట్టు బాగా ఇలా కలుపుకోవాలి. క్యాప్సికమ్ మనకు కొంచెం ఘాటే ఉంటాయి కదా అండి, అందుకని నేను కారం తక్కువ వేసుకున్నా.
క్యాప్సికమ్ కర్రీలోకి ఎప్పుడైనా కారం తక్కువే పట్టిద్ది. మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.